హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. ఈరోజు వసంత పంచమి సరస్వతి అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వీరంపాలెంలోని బాలా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో ఉన్న మేధా సరస్వతి ఆలయంలో భారీ స్థాయిలో అయితే ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు వసంత పంచమి యొక్క విశిష్టత ఏమిటి, ఇక్కడ ఏ ఏ విధమైన కార్యక్రమాలు పూజలు జరుగుతున్నాయో శశి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ రోజు యొక్క విశిష్టత? వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం జన్మదినంగా చెప్తూ ఉంటాం. మనకి చుట్టుపక్కల సరస్వతి ఆలయాల్లో మేధా సరస్వతి ప్రత్యేకించి అమ్మవారి జ్ఞానప్రదాతగా చెబుతూ ఉంటాం. సరస్వతీదేవిని మేధస్సు అనేది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ మేధస్సుకి జ్ఞానం అనుసంధానం అయితే మనిషి సమగ్ర పరిపూర్ణత్వం అనేది మనిషిలో కలుగుతుంది. అందుకోసం ఇక్కడ నిర్మించినటువంటి ఆలయం మేధా సరస్వతి ఆలయం. దక్షిణామూర్తికి అభిముఖంగా ఉంటారు అమ్మవారు. దక్షిణామూర్తి మేధస్సుకు నిలయం, అమ్మవారు జ్ఞానప్రదాత. జ్ఞానం మేధస్సు కలిపి జనానికి పంచాలి. చిన్నారులందరూ కూడా జ్ఞానప్రదాతలతో పాటు మంచి మేధావితనంతో సమాజానికి పనికి వచ్చేటువంటి వ్యక్తులుగా మారాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి గారు చేసిన నాటి నుంచి అనేక మంది, వేలాది మంది ఇక్కడ అక్షరాభ్యాసాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం, వారందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం. దాన్ని బట్టి ఈ ప్రతి సంవత్సరం కూడా ఎన్ని ఏర్పాట్లు చేసినా అంచనాలను మించి జనం రావడం, వచ్చిన వారందరికీ కూడా చక్కగా కూర్చోబెట్టి సశాస్త్రీయంగా అక్షరాభ్యాసం వసంత పంచమి రోజు అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి రోజున ఈ కార్యక్రమాన్ని అమ్మవారికి అభిముఖంగా ఇక్కడ కలశని పెట్టి అమ్మవారిని ఆవాహన చేసి ఆ అమ్మవారి స్వరూపం ముందు కూర్చోబెట్టి అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. ఇక్కడ ప్రాంగణం అంతా కూడా అనేక మంది దివ్యమూర్తులతో ఉన్నటువంటి ప్రాంగణం. ఇటువంటి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించుకుంటే ఖచ్చితంగా మంచి ఉన్నత స్థితి కలుగుతుందనేది భక్తుల్లో ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం అలా మనసుల్లో నానిపోయింది. కాబట్టి చాలా సుదూర ప్రాంతాల నుంచి, మన రాష్ట్రం నుంచనే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి వారందరికీ కూడా, విచ్చేసిన భక్తులందరికీ కూడా చక్కగా పూజా కార్యక్రమాలతో పాటు ఉచిత అన్నప్రసాద వితరణ, ఉచిత భోజన వితరణ అనేది పీఠం తరపున ఏర్పాటు చేస్తున్నాం. విశేషంగా ఈ సంవత్సరం మాత్రం అంచనాలకు మించి చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు వేల సంఖ్యలో హాజరు కావడం. ఇప్పటికే దాదాపుగా 1000 అక్షరాభ్యాసాలు పూర్తి చేశాం. ఉదయం నుంచి ప్రాతకాలంలో 5 గంటలకు మొదలు పెట్టాం. ఇప్పటికే ఒక 1000 అక్షరాభ్యాసాలు పూర్తి చేసాం. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ఇంత ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ప్రధానంగా మీడియా ఇక్కడ మాకు అందించేటువంటి సహకారం అపూర్వం. వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పటికీ మరవలేం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, భక్తులు, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా భక్తులు కాబట్టి వారు ఇచ్చేటువంటి సహాయ సహకారాలు ఈ రోజు ఈ ఆలయాన్ని ఒక ఉన్నత స్థాయిలో నింపారు. అదేవిధంగా ఈ పీఠం తరపున మొత్తం యావత్ భారతదేశంలో అనేక చోట్ల వారణాసి, నైమిసారణ్యం వంటి క్షేత్రాల్లో కూడా విశేషంగా పీఠాన్ని నెలకొల్పి ఈ ధర్మ ప్రచార నిమిత్తం ఈ సేవల్ని మన ఆంధ్రప్రదేశ్ నుంచి యావత్ భారతదేశంలో నిర్వహించగలుగుతున్నామంటే మీరందరూ అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు, అందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరికి.